ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. శ్రీ తెలుగు ఛానల్కి స్వాగతం. మన ఛానల్లో సౌందర్య లహరి శ్లోకాలు నేర్చుకుంటున్నాం కదా. ఒక్కొక్క శ్లోకం యొక్క తాత్పర్యము అర్థవంతంగా సులభంగా నేర్చుకునే విధంగా చెప్పడం జరిగిందండి. ఇప్పటి వరకు 50 శ్లోకాలు నేర్చుకున్నాం కదా. మీరు 50వ శ్లోకం నేర్చుకోవాలనుకుంటే ఆ వీడియో లింక్ని కమెంట్ బాక్స్లో ఇస్తాము, చూసి నేర్చుకోండి. ఈ వీడియోలో 51వ శ్లోకం నేర్చుకుందాము. ఇప్పుడు శ్లోకం చదువుతాను, వినండి. తర్వాత విడమర్చి నేర్చుకుందాము. శివే శృంగారాద్ర తదితర జనే కుచ్చన పరా సరోష గంగాయాం గిరిశ చరితే విస్మయవతి హరాహిభ్యో భీత సరసిరుహ సౌభాగ్య జననీ సఖీషు స్మేరాతే మయి జనని దృష్టి సకరుణా. ఇప్పుడు విడమర్చి నేర్చుకున్నాము. ఫస్ట్ లైను శివే శృంగారార్ ఆర్ద్ర తదితర జనే కుచ్చన పరా. శివే శృంగారార్ ఆర్ద్ర తదితర జనే కుచ్చన పరా. సెకండ్ లైను సరోష గంగాయాం గిరిశ చరితే విస్మయవతి. సరోష గంగాయాం గిరిశ చరితే విస్మయవతి. మూడో లైను హరాహిభ్యో భీత సరసిరుహ సౌభాగ్య జననీ. హరాహిభ్యో భీత సరసిరుహ సౌభాగ్య జననీ. నాలుగో లైను సఖీషు స్మేరాతే మయి జనని దృష్టి సకరుణా. సఖీషు స్మేరాతే మయి జనని దృష్టి సకరుణా. ఇప్పుడు కలిపి చదువుదాము. శివే శృంగారార్ద్ర తదితర జనే కుచ్చన పరా సరోష గంగాయాం గిరిశ చరితే విస్మయవతి హరాహిభ్యో భీత సరసిరుహ సౌభాగ్య జననీ సఖీషు స్మేరాతే మయి జనని దృష్టి సకరుణా. ఇప్పుడు మళ్ళీ చదువుదాము. శివే శృంగారార్ద్ర తదితర జనే కుచ్చన పరా సరోష గంగాయాం గిరిశ చరితే విస్మయవతి హరాహిభ్యో భీత సరసిరుహ సౌభాగ్య జననీ సఖీషు స్మేరాతే మయి జనని దృష్టి సకరుణా. ఇప్పుడు శ్లోకానికి తాత్పర్యం తెలుసుకుందాము. అమ్మ జనని, నీ చూపు పరమశివుని యందు శృంగార రసముతో తడుపబడి ఆయనకు ప్రేమ కలదిగా ఉండెను. ఇతరుల దృష్టి వికారము యందు ఏవగింపు కలదియు సవతి అయిన గంగాదేవి యందు రోషముతో కూడి ఉన్నది. మన్మధుని దగ్ధము చేసిన పాలనేత్రమున ఆశ్చర్యము కలదియు ఆయన ఆభరణములైన పాముల యందు భయము కలదియు ఎర్రని కలువల యందు సౌందర్య రసము కలిగి ఉన్నది. చెలికత్తెల యందు చిరునవ్వు కలిగి హాస్యముగా ఉన్నది. నిన్ను స్తుతి చేయు నా వంటి భక్తుల యందు కరుణ రసము కలిగి ఉన్నది కదా తల్లి. ఇప్పుడు ఈ శ్లోకం చదువుకోవటం వల్ల మనకు ఎటువంటి ఫలితం ఉంటుందో తెలుసుకుందాము. ఈ శ్లోకం రోజు విన్నా చదివినా అమ్మవారి అనుగ్రహం కలిగి సమాజంలో పలుకుబడి అభివృద్ధి, సంఘంలో కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. అమ్మవారి దయా కరుణారసము మన యందు ఎల్లప్పుడూ ఉంటాయి. కాబట్టి ఈ శ్లోకం ప్రతి ఒక్కరూ చదువుకోండి, చాలా మంచి జరుగుతుంది. మీరు ఈ శ్లోకం నేర్చుకున్నందుకు ధన్యవాదాలండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో 52వ శ్లోకం నేర్చుకుందాము.
శ్రీశ్రీ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.